హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీఈ. సో రైల్వే జాబే లక్ష్యంగా ఎవరైతే స్టూడెంట్స్ మనకి ప్రిపేర్ అవుతా ఉన్నారో అభ్యర్థులు వాళ్ళకి మన ఐఏసీఈ ఒక గొప్ప ఆపర్చునిటీని తీసుకురాబోతుంది. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు రైల్వేకి సంబంధించి మనకి అప్కమింగ్ చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఏఎల్పికి సంబంధించి అయితే నిన్న నైటే ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ సినారియోలో ఎవరైతే రైల్వే జాబ్ని లక్ష్యంగా సీరియస్గా ప్రిపేర్ అవుతా ఉన్నారో ఇప్పటి వరకు మీరు రివిజన్ చేసి ఉంటారు, అలాగే మీరు ప్రిపేర్ చేసుకుని ఉంటారు, ప్రిపరేషన్ అంతా కంప్లీట్ చేసుకుని ఉంటారు. ఈ టైంలో ఎస్పెషల్లీ మీ ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగ్ చేయడం కోసం అని చెప్పి మన ఐఏసీఈ తీసుకురాబోతున్న ఆపర్చునిటీ ఫ్రీ మాక్ టెస్ట్. సో మనకి 40 ఫ్రీ మాక్ టెస్ట్లని, అది కూడా విత్ వీడియో సొల్యూషన్తో మన ఐఏసీఈ రైల్వే స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి ప్లాన్ చేసింది. సో దాన్ని తీసుకురాబోతుంది. ఇది ఎలాగ యూటిలైజ్ చేసుకోవాలి, అసలు దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే డీటెయిల్స్ ఒకసారి వీడియోలో చూడండి. మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఏఎల్పి కానీ, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ, టెక్నీషియన్ కానీ, జేఈ కానీ. సో రైల్వేకి సంబంధించి టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చాయి. నేను చెప్పినట్టుగా ఏఎల్పికి సంబంధించి అయితే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడున్న గొప్ప ఆపర్చునిటీ ఏంటి అంటే రైల్వేకి చెప్పింది చెప్పినట్టుగా మేము ఈ టైంలో నోటిఫికేషన్ ఇస్తాము, ఈ టైంలో ఎగ్జామ్స్ పెడతాము, ఎగ్జామ్ డేట్స్ని ప్రకటిస్తాము అన్నట్టుగానే ఒక ఫ్లోలో ఈ ఎగ్జామ్స్ వెళ్తున్నాయి. సో చాలామంది ఆస్పిరెంట్స్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం మొత్తంలో కూడా ఆల్మోస్ట్ చాలామంది ఆస్పిరెంట్స్ దీని కోసం అని చెప్పేసి చాలా హార్డ్ వర్క్ని చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి స్టూడెంట్స్తో పోటీ పడాలి అంటే కేవలం సిలబస్లో ఇచ్చింది ఇచ్చినట్టు చదివేసి ఊరుకోవడం కాకుండా దాన్ని వీలైనంత సార్లు ఎక్కువ సార్లు రివైజ్ చేయాలి. సో రివైజ్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. కేవలం కాన్ఫిడెన్స్, సిలబస్ అయిపోవడం, రివిజన్ ఒక్కటే దీనికి సక్సెస్ మంత్రాన అంటే కాదు. ఆ టైంలో కేవలం మీరు మాత్రమే ఉండి ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్ కనిపించినప్పుడు దాన్ని కాన్ఫిడెంట్గా మీరు ఇన్ టైంలో పెట్టగలగాలి, ఆ ఆప్షన్స్ని మీరు ట్యాకిల్ చేయగలగాలి. సో ఇవన్నీ కూడా మాక్ టెస్ట్ల ద్వారానే మనం నేర్చుకోగలం. సో ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే మనకి బాగా తెలిసిన కాన్సెప్ట్ నుంచే రాంగ్ ఆన్సర్ పెట్టొస్తూ ఉంటాం. ఎందుకంటే ఆప్షన్స్ మనల్ని అట్లా ప్రొవాక్ చేస్తాయి. సో 2 ఆప్షన్స్ ఒకేలా ఉంటే సిమిలర్గా ఉండడం వల్ల చాలామంది స్టూడెంట్స్ తెలిసి కూడా మిస్టేక్ చేసి బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి మిస్టేక్స్ని అవాయిడ్ చేసుకోవాలి. మీ ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగ్ చేయాలంటే మాక్ టెస్ట్ అనేది మీ ప్రిపరేషన్లో ఒక పార్ట్ కావాలి. దానికోసం అని చెప్పేసి మన ఐఏసీఈ దీన్ని డిజైన్ చేసింది. సో టోటల్గా 40 టెస్ట్లు అని చెప్పేసి అన్నాను కదా. సో అందులో ఏఎల్పి 10, ఆర్పిఎఫ్ ఎస్ఐ వచ్చేటప్పటికి 10, అలాగే నెక్స్ట్ టెక్నీషియన్ అండ్ జేఈ వచ్చేటప్పటికి ఇట్లా 10 పేపర్స్ కింద ఉంటాయన్నమాట. సో టోటల్గా 40 మాక్ టెస్ట్లు అనేవి మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఇది కేవలం ఐఏసీఈ స్టూడెంట్స్కి మాత్రమేనా అంటే కాదు. సో నాన్ ఐఏసీఈ స్టూడెంట్స్ కూడా ఎవరైతే సీరియస్గా దీనికోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది నేను చెప్తున్నాను కదా బెస్ట్ ఆపర్చునిటీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. చాలామంది అనుకుంటూ ఉంటారే మనకి టైం అయిపోతుంది, ఇప్పుడు ఏదైనా మాక్ టెస్ట్ రాస్తే బాగుంటుంది, సో దేన్ని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, సో ఎక్కడ వీడియో సొల్యూషన్స్ దొరుకుతాయి, ఎక్కడ ఆన్సర్స్ బాగుంటాయి, ఎక్కడ మనం అన్ని ఆన్సర్స్ ఎత్తుకుని చూసుకోవాలి, టైం సరిపోతుంది, ఇన్ని క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటాయి కదా. సో మీరు డైలీ మీ ప్రిపరేషన్ మీదే, ఒక రోజులో ఎంతో కొంత టైం మీరు ఒక స్పెసిఫిక్గా పెట్టుకున్నారనుకోండి, ఎలొకేట్ చేసుకున్నారనుకోండి, ఆ టైంలో ఈ మాక్ టెస్ట్ రాయడం, మాక్ టెస్ట్ రాసి మీరు ఇచ్చిన ఆన్సర్ కరెక్టా లేదా అని చూసుకొని ఆ ఆప్షన్స్ అన్నిటికీ కూడా ఆ వీడియో సొల్యూషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అది కూడా మీరు ఒకసారి క్విక్గా విన్నారనుకోండి, మీకు తెలియని కాన్సెప్ట్ ఏదైనా ఉంటే అది కంప్లీట్ చేసుకున్నట్టు ఉంటుంది, రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది, లేదు కొన్నిసార్లు షార్ట్ ట్రిక్స్ మనకి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా అనిపిస్తాయి. అలాంటివి ఈ టైంలో మనకి చాలా బెనిఫిట్ అవుతాయి. మీ నోట్స్తో పాటు ఇంకొంత కంటెంట్ యాడ్ ఆన్ చేసుకోవడానికి ఈ మాక్ టెస్ట్లు అనేవి మీకు యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఇవి వీడియో సొల్యూషన్స్ ఉన్నాయి కదా. సో కేవలం ఆన్సర్ ఏది చూసుకున్నట్టయితే మామూలుగా మనం మాక్ టెస్ట్ రాసాం అనుకుంటాం, అలా కాదు కదా. వీడియో సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ విద్యార్థికైనా సరే, ఏ స్టూడెంట్కైనా సరే ఇది మనకి బెనిఫిటే అవుతుంది. అండ్ నెక్స్ట్ దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి. సో మనకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఒకటి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఇవ్వండి. మీ నేమ్ కానీ, మీ ఫోన్ నెంబర్ కానీ, మీ మెయిల్ ఐడి కానీ కరెక్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే యాక్సెస్ కోసం ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టూడెంట్ ఒక ఫోన్ నెంబర్లో లాస్ట్లో ఉన్న నెంబర్ తప్పించేసేయడం, ఫస్ట్లో ఉన్న నెంబర్ రాంగ్గా పెట్టడం, ఇట్లాంటి వాటి వల్ల సో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రాసెస్ని అప్రోచ్ అవ్వడానికి. అలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా కరెక్ట్గా ఆ లింక్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా, రిజిస్ట్రేషన్ లింక్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. సో నెక్స్ట్
ఒకసారి ఇది చూడండి. ఆల్రెడీ మన ఐఏసీఈ ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఒక 5,000 మంది స్టూడెంట్స్‌కి ఈ టెస్ట్ సిరీస్ అనేది ఆల్రెడీ యాక్సెస్ ఇవ్వబడింది. సో, వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి రాసుకుంటున్నారు. వాళ్ళెవ్వరూ కూడా దీనికోసం అని చెప్పి మళ్ళీ రిజిస్టర్ అవ్వక్కర్లేదు. ఇప్పటి వరకు మన రైల్వే టెస్ట్ సిరీస్ ఎవరైతే రాయలేదో, ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో ఆ స్టూడెంట్స్ అది ఐఏసీఈ అయినా, నాన్ ఐఏసీఈ అయినా మీరు రిజిస్టర్ చేసుకొని ఈ టెస్ట్ సిరీస్ అనే దాన్ని యాక్సెస్‌ని పొందొచ్చనమాట. సో, ఈ టెస్ట్ సిరీస్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఒకసారి ఇక్కడ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ మనకి ప్లే స్టోర్‌లో ఐఏసీఈ ఆన్‌లైన్ క్లాసెస్ మొబైల్ యాప్ ఉంటది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో మన ఐఏసీఈ ఆన్‌లైన్ క్లాస్ మొబైల్ యాప్‌లో, సో, దాంట్లో కూడా రిజిస్టర్ అవ్వండి. ఆ యాప్ అనేది మనకి యాక్సెస్ చేసుకోవడానికి. అండ్ తర్వాత మీరు ఈ 40 మాక్ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో, ఆ 40 మాక్ టెస్ట్‌లని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే. అండ్ వాటికి వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. వీడియో సొల్యూషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇంకేదైనా డౌట్ ఉంటే, అంటే ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియకపోయినా, లేకపోతే ఈ ప్రాసెస్ అర్థం కాకపోయినా, కింద స్క్రోల్ అవుతున్న మన ఐఏసీఈ నెంబర్‌కి కాంటాక్ట్ చేసినా వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో, ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది. ఓకే. సో, ఆల్రెడీ మీకు చాలా సార్లు ఏవైతే ఈ మన ఐఏసీఈకి సంబంధించి అనౌన్స్‌మెంట్స్ వచ్చినప్పుడు గానీ, ఒక స్లైడ్ మీకు కనిపిస్తా ఉంటది. ఏమని చెప్పి, ప్రతి అడుగులో కూడా మీ విజయం వైపు ప్రతి అడుగులో కూడా, మీ లక్ష్యం వైపు ప్రతి అడుగులో ఐఏసీఈ తోడుగా ఉంటదని. రైల్వే క్యాలెండర్ అనే మాట వినిపించిన దగ్గర నుంచి మన ఐఏసీఈ రైల్వే మ్యారథాన్స్ అనే వాటిని అనౌన్స్ చేసిందా? సో, అనౌన్స్ చేసినవి కండక్ట్ చేసుకుంటా వస్తా ఉన్నాం. ఎవ్రీ సండే కూడా ఏదో ఒక సబ్జెక్ట్‌తో మిమ్మల్ని ఎంగేజ్ చేస్తానే ఉన్నాం. సో, వాటికి సంబంధించినవి 6 అవర్స్ ఒక్కొక్క సబ్జెక్ట్‌ని కూడా రివిజన్ చేయించడం, కాన్సెప్ట్స్ మీద క్లారిటీ అనేది తీసుకురావడం, అది యాప్టిట్యూడ్ అయినా, లేకపోతే జీఎస్ అయినా, కరెంట్ అఫైర్స్ అయినా, జనరల్ సైన్స్ అయినా, సో, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్‌ని కూడా రైల్వే మ్యారథాన్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్‌ని 6 అవర్స్ కవర్ చేసుకుంటూ, సో, మన రైల్వే స్టూడెంట్స్ అది ఐఏసీ అయినా, నాన్ ఐఏసీ స్టూడెంట్స్ అయినా, సో, అందరికీ ఉపయోగపడేలాగా మనం ఆ మ్యారథాన్ సెక్షన్స్‌ని కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా కండక్ట్ చేస్తున్నాము కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి చూసుకున్నట్టయితే రైల్వే ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్‌ని స్టార్ట్ చేశాం. సో, అందరికీ కూడా క్విక్ రివిజన్ ఉండాలి. చదివింది వాళ్ళకంత ఫాస్ట్‌గా గుర్తొస్తుందా లేదా? వాళ్ళు యాక్యురేట్‌గా ఆన్సర్ పెట్టుకోగలుగుతున్నారా లేదా? అనే విధంగా మిమ్మల్ని మీరు ఒక క్విక్ రివిజన్ ఇచ్చుకోవడానికి కూడా, సో, మనం అది కూడా స్టార్ట్ చేసున్నాం. ఇప్పుడొచ్చేటప్పటికి ఇవే కాదు, ఇంకొంత కంటెంట్ వాళ్ళకివ్వాలి. ఇంకేదైనా చేస్తే వాళ్ళ ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతది. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న స్టూడెంట్స్‌తో పోటీ పడి మనం నుంచుని మీ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే, ఇంకొంత మీకు బేస్ సపోర్ట్ ఇస్తే బావుంటదన్న ఉద్దేశంతో మన ఐఏసీఈ మేనేజ్మెంట్ ఈసారి మీకు 40 మాక్ టెస్ట్‌లు ఏవైతే ఉంటాయో వాటిని వీడియో సొల్యూషన్‌తో సహా యాక్సెస్ చేసుకునేలాగా ఒక ఆపర్చునిటీని తీసుకొచ్చింది. ఈ టైంలో మేము టెస్ట్ సిరీస్ అంటే టైం వేస్ట్ అయిపోద్దేమో, టెస్ట్ సిరీస్ అంటే క్వెషన్ ఆన్సర్స్ చూసుకోలేము, ఈ ప్రిపరేషన్ ఇట్లాంటివి వద్దండి. ఎందుకంటే మీరు ప్రిపేర్ అయిందంతా ఒక ఎత్తు, రివిజన్ చేసిందంతా ఒక ఎత్తు. ఆ టైంలో మీరు క్వెషన్ మాత్రమే మీ ఎదుట ఉన్నప్పుడు ఆప్షన్స్‌ని మీరు యాక్యురేట్‌గా పెట్టగలుగుతున్నారా? ఇన్ టైంలో పెట్టగలుగుతున్నారా? టైంని ఏమైనా సేవ్ చేసుకొని ఒకసారి పెట్టింది రివ్యూ చేసుకోగలుగుతున్నారా? తెలియని క్వెషన్‌ని ఏదైనా మీరు ఒకవేళ కాన్సెప్చువల్‌గా ఆలోచించి, ఆప్షన్స్ ఎలిమినేషన్ ప్రకారం ఆలోచించి, లేకపోతే మీకున్న విధానాల ద్వారా ఆలోచించి పెట్టగలుగుతున్నారా? మీరు ఎగ్జామ్ రాసే ముందర ఎలా అటెంప్ట్ చేద్దాం అనుకున్నారు? ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఏం తప్పులు చేసేసారు ఎగ్జామ్‌లో? అంటే ఇన్ టైంలో సరిగ్గా పెట్టక టైం వేస్ట్ చేసుకొని ఇట్లాంటివి ఏమన్నా చేశారా? వీటిని రికగ్నైజ్ చేయండి. ఈ 40 మాక్ టెస్ట్‌లని మీరు అలా యూజ్ చేసుకోండి. సో, అలా యూజ్ చేసుకొని వాటిని రికగ్నైజ్ చేసి పేపర్ మీద రాసుకోండి. మళ్ళీ ఇంకొక మాక్ టెస్ట్ రాసినప్పుడు ఆ తప్పుని సరి చేసుకోండి. మళ్ళీ మిస్టేక్‌ని రెక్టిఫై చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ప్రిపరేషన్, అలాగే మీ ఎగ్జామ్ అటెంప్ట్ ఏదైతే విధానం ఉందో, ఈ రెండిట్లో కూడా చేంజెస్ వచ్చి ఆ స్ట్రాంగ్‌నెస్, ఆ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా మిమ్మల్ని రైల్వే యాస్పిరెంట్స్ నుంచి రైల్వే ఎంప్లాయీస్‌గా నుంచోబెడతాయి. అదే మా లక్ష్యం కూడా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.